సార్ చెప్పండి సార్. రాజా, ఓ యాడ్కి కాన్సెప్ట్ కావాలయ్యా. టాపిక్ ఏంటంటే కాన్సెప్ట్ బాగుంది సార్. మంచి స్క్రిప్ట్ రాసుకొని తీసుకొస్తాను. సరే రాజా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజా, రెడీనా? రెడీ సార్. నరేష్ నువ్వుమంటారా? మరి ఇంకేంటి లేటు, స్టార్ట్ చేయి. ఓకే సార్. ఓపెన్ చేస్తే కళ్యాణ్, కళ్యాణ్ ఆగురా. ఏరా, బడైన తర్వాత నీ కోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా గేట్ దగ్గర? సారీరా, లెక్కల మాస్టర్ గురించి తెలిసిందే కదా. లెక్కలయ్యేంత వరకు ఇంటికే పంపాడు. ఏ కళ్యాణ్, ఇదిగోరా ఆరెంజ్ మిఠాయి. ఆయ్, మాకు బోలేదంత హోంవర్క్ ఇచ్చారా, అదైతే గానీ మా అమ్మ పంపించదు. అవునా, అయితే ఈరోజు కూడా రాడా? అరే కళ్యాణ్ ఆగురా. కళ్యాణ్, ఆట అంటే గుర్తొచ్చింది, నీకొక చెప్పడం మర్చిపోయారా. నిన్న నాకు ఒక కళ వచ్చిందిరా. అవునా, ఈసారి ఏం కళ వచ్చిందిరా? కళలో నేను ఒక అద్భుతమైన శక్తిలో ఉన్న సూపర్ మ్యాన్నిరా. మళ్ళీ నువ్వేనా? చెప్పేదినురా, ఆకాశం మొత్తం చీకటైపోయింది. అవునే, పైనుంచి పెద్ద పెద్ద బండరాలు కింద పడుతున్నాయి. అమ్మో, ఇది నా మీద కూడా పడుతుందా? అందులో నుంచి ఒక పెద్ద బండరా నీ మీద పడింది. అనుకున్నా. అబ్బా, అమ్మా, రే రాజా కాపాడ్రా. అప్పుడు నా శక్తులతో నిన్ను కాపాడుతాను. నీ చెయ్యివ్వు. అమ్మయ్యా, అరే, నేను నిన్ను నా కళలో కాపాడాను కదా, మరి నాకు థ్యాంక్స్ చెప్పలేదే. అరే ప్రతి కళలోనూ నువ్వేనా రా సూపర్ హీరో? నేను ఎప్పుడవుతాను రా సూపర్ హీరో? అది నా కలరా, నా కళలో నేనే సూపర్ హీరో. ఈసారి నేను కలగంట, నేను కూడా సూపర్ హీరో అవుతా. చూసావా? సరేరా, ఇప్పుడు చూడు. ఇంకోటి ఇవ్వరా. ఇదిగో తీసుకో. చూడు. ఇంకా నాకు టైం అవుతోందిరా. అప్పుడేనారా? ఇవాళ మాకు చాలా హోంవర్క్ ఇచ్చారా. మరి సాయంత్రం ఆడుకోవడానికి రావా? లేదురా, మా అమ్మ హోంవర్క్ అయితే కానీ ఆడుకోవడానికి పంపించదు. సరేరా. బాయ్. బాయ్ రా.
పొద్దునంతా స్కూల్లో చదువుకొని వచ్చావు, మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా పుస్తకాలు తీసావు దేనికి రాజా? ఏం చేయమంటావమ్మా, కళ్యాణ్ని వాళ్ళమ్మ హోంవర్క్ అయ్యేదాకా బయటికి పంపదు. అందరమ్మలు నీలాగా ఉండరు కదమ్మా. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది నా రాజాకి. కథలు చెప్పడానికి ఇంట్లో నాన్నగారు కూడా లేరమ్మా. అలా అయితే నీకోసం అలమర్లో బాలభారతం బుక్ ఉందిగా, అందులో కథ చదువుకో. అయ్యి బాలభారతం బుక్క? సరే అమ్మా. ఎక్కడుంది బుక్? పైన ఉంది. ఇక్కడుంది. అమ్మా, అర్జునుడు యుద్ధంలో బాణాలు ఎలా వేసేవాడు? ఎలా వేయడం ఏంటి, అందరిలానే వేస్తాడు. మరి అర్జునుడు అందరిలా వేస్తే అంత గొప్ప వీరుడు ఎలా అయ్యాడమ్మా? ఎలా వేస్తాడు, ఇలా అంటాడు. బాణం వేయడమే ఏమో. వీణ్ణి అడిగితే మరి ఎలా వేస్తాడు? ఎలా వేస్తాడో నేను చూపిస్తానమ్మా. చదవట్లేదు, జీవిస్తున్నాడు. అవును, ఆ ఆర్టిస్ట్ చాలా బాగా చేశాడు. అవును, చూసారా మీరు? చాలా బాగా వచ్చిందండి. రాజా, రావు గారు నిన్ను పిలుస్తున్నారు. ఎందుకు? ఏమో తెలీదు, యాడ్ గురించి అనుకుంటా. మీరు తినండి, నేను కలిసేసి వస్తాను. లేదు పర్లేదు, మీరు తినండి, పర్లేదు, నేను కలిసేసి వస్తాను. యాడ్ కాన్సెప్ట్ చాలా బాగుంది రావు గారు. ఇంతకీ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు? అది సార్ పిలిచారంట. రావయ్య రాజా, నీ గురించే మాట్లాడుకుంటున్నాము. నువ్వు చెప్పిన యాడ్ కాన్సెప్ట్ అటు గవర్నమెంట్కి ఇటు మిస్టర్ ముఖర్జీ గారికి బాగా నచ్చింది. సార్, కాన్సెప్ట్ నీదే, పైగా కాన్ఫిడెంట్గా ఉన్నావు కాబట్టి నువ్వు తీస్తేనే బాగుంటుందని చెప్పి పిలిపించా. కాదండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉండగా పోయి రాజాని తీయమంటున్నారేంటి? అతను కాన్ఫిడెంట్ ఉన్నాడు, అతను తీస్తేనే కరెక్ట్. సరే, మీరంతగా చెప్తున్నారు కాబట్టి ఈసారి కానివ్వండి. ఐల్ డూ మై బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. అదేంటి ముఖర్జీ గారు అలా అన్నారు? నేను చేయగలనా, చేయలేనా? అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. దేనికి రాజా? ఈ చదువు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదమ్మా. సరే అయితే ఇప్పుడేంటి? ఇలా అయితే నేను పెద్దగా అయ్యాక ఏం చేయాలో ఏంటో. అమ్మో, రాజాగాడు చాలా పెద్దోడైపోయాడుగా, అప్పుడే పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నాడు. అమ్మా చూడు రాజా, నీకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీ అనుమానాలన్నీ వాటంతట అవే పారిపోతాయి. నీ మీద నీకున్న నమ్మకమే ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, ఇది రే ఈయనొచ్చాడేంటి? రే ఇలా రండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్.
రే ఇదంతా ఏంటి? ఇది తీసుకొని రండి. రే నువ్వు కూడా తీసుకొని రా. రే ఫాస్ట్గా రండి. టీంని బాగానే కంట్రోల్ చేస్తున్నాడు. రావు గారి నమ్మకం నిజమే. రావు గారు యాడ్ చాలా బాగా వచ్చింది. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దండి. ముందు ముందు సినిమాల్లో మిమ్మల్ని మించిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ముహూర్తం షాట్, ప్రొడక్షన్ నెంబర్ 1, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్. లైటింగ్ రెడీ సార్. కెమెరా రోలింగ్ సార్. రోలింగ్ సార్. ఆ రోజు ఎప్పుడొస్తుందమ్మా? చూడు రాజా, నువ్వెంచుకున్న దారిలో ఏ అవకాశం వచ్చినా ఇంకో మెట్టు ఎక్కేలా మలుచుకోవాలి. అప్పుడే నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. సరే అమ్మా. యాక్షన్. కానీ ఈ అమ్మ ఒక్కటి మాత్రం నమ్మకంగా చెప్పగలదు. నా కొడుకు పెద్దయ్యాక దేశం మొత్తం వాడి వైపు తిరిగి చూసే రోజొస్తుంది.